తిమిరాంతకుడైన ఆ సూర్యభగవానుడు ఉదయించినట్లు శ్రీ గరిమెళ్ల సూర్యనారాయణ భద్రకాళి దంపతులకు 5వ సంతానంగా మన కథానాయిక శ్రీమతి గరిమెళ్ల సావిత్రి గారు 1964వ సంవత్సరం మే నెల 23వ తేదీన జన్మించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ మన సావిత్రి గారు ప్రాథమిక విద్యను గోదావరి నదీ తీరాన కోనసీమ జిల్లా భట్నవిల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోను, ఉన్నత విద్యను అనాథవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను, కళాశాల విద్యను అమలాపురంలోని ఎస్కేబిఆర్ కళాశాలలోనూ పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో బీఈడీను రాజమండ్రిలోని శ్రీమతి అద్దేపల్లి మహాలక్ష్మీదేవి కళాశాలలో పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిపై తనకు గల మక్కువను సాకారం చేసుకుంటూ గున్నగుంట చెరువులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1989వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. తదుపరి మండల పరిషత్ పాఠశాల మంటాడలోను, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పటమటలంకలోను, ఉద్యోగోన్నతిపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూజివీడులోను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆగిరిపల్లిలోను తన ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగ ప్రస్థానంలో చివరి మజిలీ మనందరి అదృష్టం కొద్దీ మన పాఠశాలలో 2025వ సంవత్సరం జూన్ నెలలో ప్రవేశించి అందరి మన్ననలు పొందారు. ఎంతో చలాకీగా ఉండే మన సావిత్రి గారు ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. గణిత సమస్యలతో కుస్తీ పట్టడమే కాదు, మన సావిత్రి గారు మంచి క్రీడాకారిణి కూడా. షటిల్, ఖోఖో, రన్నింగులలో పాల్గొని ఎన్నోసార్లు విజేతగా నిలిచి ఆటల పట్ల తన ఆసక్తిని చాటుకున్నారు. బహుశా ఈ ఆసక్తే ఆవిడ ఆరోగ్య రహస్యమేమో. వీరి ప్రతిభను గుర్తించి ఎందరెందరో సావిత్రి గారిని సత్కరించారు. ఉత్తమ గణిత ఉపాధ్యాయునిగా మరెందరో ఉపాధ్యాయులకు శిక్షణ అందించి ఆదర్శ ఉపాధ్యాయునిగా నిలిచారు మన సావిత్రి గారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఎనలేని కృషి చేశారు. ఎందరో విద్యార్థులకు దిశానిర్దేశం చేసి మార్గదర్శిగా నిలిచారు. వాగ్ధాటిలో ఆమెకు ఆమె సాటి. ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాలను రక్తి కట్టించారు. శ్రీ మెట్ట వెంకట సుబ్రహ్మణ్య దివాకర్ గారితో సావిత్రి గారి వివాహం వీరి జీవితంలో ఆ దివాకరుని అరుణారుణ కిరణాలతో కొత్త వెలుగులు నింపింది. వీరి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పి నైనవరం విద్యా కుటుంబం తరఫున మనసారా కోరుకుంటున్నాం. గణితంతో గలగల పిల్లలంత కిలకిల, సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి. గణితంతో గలగల పిల్లలంత కిలకిల, సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి. మా సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి. పాఠశాల శకుంతల సావిత్రి బోధకులు, పట్టుదలకు మారు పేరు ప్రవీణతకు మరో పేరు. పాఠశాల శకుంతల సావిత్రి బోధకులు, పట్టుదలకు మారు పేరు ప్రవీణతకు మరో పేరు. సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి, గణితంతో గలగల పిల్లలంత కిలకిల. ఆవిడైతే అలికిడి ఆహ్లాద అలజడి, బృందమంత సవ్వడి పాఠశాల నానుడి. ఆవిడైతే అలికిడి ఆహ్లాద అలజడి, బృందమంత సవ్వడి పాఠశాల నానుడి. సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి, గణితంతో గలగల పిల్లలంత కిలకిల. అన్నపూర్ణ సావిత్రి అల్పహారమామె తెచ్చి అందరికీ పంచిపెట్టే ఆత్మతృప్తి దోచుకొనగా. అన్నపూర్ణ సావిత్రి అల్పహారమామె తెచ్చి అందరికీ పంచిపెట్టే ఆత్మతృప్తి దోచుకొనగా. సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి,
గణితంతో గలగల పిల్లలంతా కిలకిల మా సావిత్రమ్మ సవ్వడి పాఠశాల సందడి. గణితంతో గలగల పిల్లలంతా కిలకిల పిల్లలంతా కిలకిల పిల్లలంతా కిలకిల.